నిలబడని కాపురం కోసం ఇంత పోరాటం అవసరమా? సో, ఈ పాటికి ఆవిడ చేసిన ఫైటింగ్‌కి అతను ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే తిన కండిషన్స్ ఒప్పుకొని ఒక ఛాన్స్ ఇచ్చేవాడు. అది వేరే కాపురం పెట్టడానికి గాని, దేనికైనా. తను వేరే కాపురం అడుగుతుంది. అతను యాక్సెప్ట్ చేయట్లా. పోనీ ఆ ఇంట్లోకెళ్ళి ఉందామా అంటే అత్తామామ యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఆవిడని ఇంట్లోకి రానివ్వట్లేదు. ఒకవేళ అవును. వెళ్ళినా వాళ్ళు హెరాస్మెంట్ చేసి మళ్ళీ తరిమేస్తున్నారు. ఇక ఆ హెరాస్మెంట్ పడలేక ఆ అమ్మాయి బయటకొచ్చేస్తుంది ప్రతిసారి. ఇందులో ఇంకొక ట్విస్ట్ అతనికి ఆల్రెడీ అక్రమ సంబంధాలున్నాయి. న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. పోనీ ఆ వీడియోలు ఏమైనా దాచిపెట్టుకుందా అంటే ఎవిడెన్స్ లేదు. అవి డిలీట్ అయిపోయినాయండి అవని. అలాగే అతను ఈవిడ ఫోన్‌లో కొంత యాప్స్ డౌన్‌లోడ్ చేసి పెట్టాడు. ఈవిడ ఎక్కడికెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏంటి దుకాణం అని. అవి మేబీ ఏవో మాట్లాడుతూ ఉంటే ఆయనకు దొరికుండొచ్చు. సో, ఇవంతా కూడా ఒకళ్ళనొకడు సీఐడీ ఇన్వెస్టిగేషన్‌లు చేసుకుంటూ, దూరం పెంచుకోవడానికి కావాల్సిన ఎవిడెన్స్‌లు ఎతుక్కుంటున్నారే తప్ప, కలిసి ఉండడానికి కావాల్సిన పనులు జరగట్ల. ఇది వన్ సైడే. మరి ఈవిడ ఏమన్నా కలిసి ఉండడానికి కావాల్సిన పనులు చేసిందా? అవి చేయల. ఎందుకంటే, వాళ్ళు తీసుకెళ్లరు అని తెలిసిన తర్వాత కేసులో ఎందుకు ఫైల్ చేస్తాము? తన జీవితం నాశనం అయింది కాబట్టి, నాశనం చేసిన వ్యక్తులకి పనిష్ చేయడం కోసమని ఈ కేసులు. అంతేగాని బలవంతంగా కాపురం నిలబెట్టడానికి కాదు. అయినా కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ వల్ల వీళ్ళకొక మ్యారిటల్ రిలేషన్స్‌లో కేసులు ఫైల్ చేస్తే, ఒకప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్‌లు చేసేవాళ్ళు. ఇప్పుడేం చేశారంటే, ఆ ప్రాసెస్ ఆపేసి ముందు కౌన్సెలింగ్ స్టార్ట్ చేశారు. నిలబడితే, భయపడితే ఆ టైంలో కాపురాలు నిలబడాలా కౌన్సెలింగ్స్ ద్వారా. అయినా కేస్ బుక్ అయిపోయిందంటే, నువ్వేం చేసుకుంటావో జేసుకో. మనిద్దరం అయితే కలిసి ఉండడం జరగదు అని ఆయన డిసైడ్ చేసినట్లు లెక్క. అప్పుడు తను రియలైజ్ అవ్వాలి. నిలబడని కాపురం కోసం నేనేంది ఇట్లా మొత్తం జీవితకాలం ఫైట్ చేసుకుంటూ వెళ్ళేది. ఒకవేళ ఫైట్ చేస్తే ఏమొస్తాయి? ఫైట్ చేస్తే ఏమొస్తాయి? తను 498 కంప్లెయింట్ పెట్టింది. 498 కంప్లెయింటు డొమెస్టిక్ వయలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, కాపురానికి తీసుకెళ్ళమని కేసు ఆర్‌సీఆర్ అంటారు. ఈ 4 కేసులు తను ఫైల్ చేసుకుంటే నడిచినన్ని రోజులు నడుస్తాయి. ఇవి సెటిల్‌మెంట్లు చేసుకోవడానికి యూజ్ అవుతది. ఎందుకంటే పిల్లకి, తనకి మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్‌కి కానీ, లేకపోతే కాపురం నిలబెట్టుకోవడానికి. ఈ 4 కేసుల చుట్టూ తిరగడం కంటే, ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడం బెటరు. మెయింటెనెన్స్ పే చేయడం కంటే తినతో కంటిన్యూ అవ్వడం బెటరు అనుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు, ఈవిడ క్యారెక్టర్ బావుందని వాళ్ళు నమ్మినప్పుడు. అవును. ఈ 2 జరిగే పనులు కాదు. సో, ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇక తిన హక్కుల కోసం ఎలా అయినా ఉండాలి, కుటుంబం ఇట్లా ఉంది అంటే మనం ఏం చేయలేం. అయిపోయింది ఇంక అట్లా. ఇలా ఇంకో 20 ఏళ్ళు ఫైట్ చేసినా ఇంతే. అతను ఇంకో మళ్ళీ మలేషియా ఎళ్ళిపోతాడు. అక్కడ ఇంకో సంబంధాలు పెట్టుకుంటాడు. అతని లైఫ్ స్టైల్ అతను చూసుకుంటాడు. ఈవిడ అంత పోరాడి వెళ్ళలేదు. ఒక మ్యారిటల్ రిలేషన్ ఒకసారి పెళ్ళైతే ఇక జీవితకాలం వాళ్ళే అనుకునే ట్రెండ్ అయిపోయింది. ఉంటే కలిసుంటారు హ్యాపీగా. హ్యాపీగా ఒక పార్టీకి నచ్చి ఇంకో పార్టీకి నచ్చకపోతే ఫోర్స్‌బుల్‌గా కలిసి ఉండడం అనేది కుదరదు. సో, ఇక వీళ్ళ కేస్ విషయానికొస్తే ఈవిడ ఇప్పటికైనా డెసిషన్ తీసుకోవాలి. ఏం జరిగినా వాళ్ళు తీసుకెళ్లరు. ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పనులేంటి లీగల్ ప్రొసీడింగ్స్‌లో? కాపురానికి తీసుకెళ్ళమనే కేసు, డొమెస్టిక్ వయలెన్స్ కేసు ఫైల్ చేయాలి. తనకి ఒకవేళ భర్తకు ఒక రూ. 1,00,000 వస్తుంది. తన సాలరీ వచ్చి 8,000 10,000 తను మెయింటెనెన్స్ అడగొచ్చు. ఎందుకంటే భర్త ఏ రేంజ్‌లో బతుకుతాడో ఆ రేంజ్‌లోనే భార్య పిల్లలు ఉండాలనేది కోర్టు చెప్తుంది. సో, డీవీసీ కేసులో భర్త రేంజ్‌లో భార్య బతకడానికి మెయింటెనెన్స్ అడగొచ్చు. మెయింటెనెన్స్ కేసులో తనకంటూ తనని తాను పోషించుకునే అమ్మాయికి మెయింటెనెన్స్ ఉండదు. సో, పాప ఎవరో ఉన్నారు కాబట్టి పాపకి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయించడానికి అవకాశం ఉంది. కేసులు ఎలా ఉంటాయంటే ఇవాళ ఎయగానే రేపు ఇదంటే టీవీ షోలు కాబట్టి గబుక్కున పిలిచి మనమే ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి ఒక రోజుకి ఒక కేస్ డీల్ చేసుకుంటూ నడిపిచ్చేస్తాం. కోర్ట్‌లో కొన్ని వందల కేసులు ఈచ్ డే రన్ అవుతూ ఉంటాయి. ఇవాళ మన కేసుని ఫట్మని తీసుకుంటే అవతల వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయి. నువ్వు కేసేసావు కాబట్టి నువ్వే కరెక్ట్ కాదు. నిజాలు ఏంటో తెలీదు. అలానే అందరికీ రైట్స్ ఇస్తే మన మీద 100 కేసులు పడతాయి. నిజం తెలియాలి కదా! ఆపోజిట్ వాళ్ళకి కూడా కొంత రైట్స్ ఉంటాయి. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఈ ప్రూవ్ చేసుకునే విధానానికి 3-5 ఇయర్స్ పడుతుంది. మెయింటెనెన్స్ కేసుల విషయానికొచ్చేసరికి అంతకాలం పట్టినా కూడా అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి వేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ కేస్ తేలడానికి టైం పడతది కాబట్టి మీన్ వైల్ వాళ్ళు బతకడానికి కొంత మెయింటెనెన్స్ ఇవ్వండి. అతను జాబ్ చేస్తున్నాడా లేదా మనకు అనవసరం. తండ్రి అనే పాత్రలో ఉన్న వ్యక్తి ఏ పనన్నా చేసి భార్య పిల్లల్ని పోషించుకోవాలి. ఈవిడ ఆల్రెడీ ఒక 8,000 10,000 సాలరీ తెచ్చుకుంటుంది. పిల్లల్ని పోషించాలి. సరే కేసు ఒకవేళ ఇంకో 2 ఇయర్స్‌కి తేలిందనుకోండి. ఆల్రెడీ వేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి కూడా స్టార్ట్ అవుతది కాలిక్యులేషన్. 10,000 ఆర్డర్ చేశారు కోర్టు 2025లోనో ఎప్పుడో. 2023 నుంచి స్టార్ట్ అవుతది. ఎప్పుడు? ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్. మెయింటెనెన్స్ కేసుల్లో ఆ అమెండ్మెంట్స్ జరిగినాయి. ఒకప్పుడు ఆర్డర్ డేట్ నుంచి ఉండేవి. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ వల్ల ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ దగ్గర నుంచి వస్తున్నాయి. తడిసి మోపుడవుతది వాడికి. ఆ అమౌంట్ మొత్తం బల్క్‌గా కట్టడం కుదరదు కాబట్టి సెటిల్‌మెంట్‌లకొస్తారు. సో, తన కేసులో
తను రియలైజ్ అయ్యే వరకు కూడా మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్, కాపురానికి తీసుకెళ్ళమనే ప్రొసీడింగ్స్ నడిపించటమే. అతను రియలైజ్ అయ్యి వస్తే కాపురం నిలబడుతుంది, లేదా ఈ కేసులు ఇలాగే నడుస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది. అలాగే తనకు ఆల్రెడీ క్రూయాలిటీ గ్రౌండ్స్ కాస్త ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి పనిష్మెంట్లు పడడానికి కూడా అవకాశం ఉంది. సో తను రియలైజ్ అయ్యే వరకు ఫైట్ చేయడం బెటర్ ఆప్షన్ ఈ కేసులో. అమ్మా మీరు వింటున్నారా? ఇక్కడ మీ కేసులో మీరు రియలైజ్ అయ్యే వరకు కూడా మీ ఫైటింగ్ మీరు చెయ్యండి అమ్మా. మేబీ మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత అతను అంత అమౌంట్ కట్టలేక మీతో సెటిల్మెంట్కి వస్తాడు. అది మ్యూచువల్ డైవర్స్కి వస్తాడా, నీకు ఒక 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకుంటాడా, లేదా మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాడా అనేది భవిష్యత్తులో డిసైడ్ అవ్వాలి. మేడం ఇప్పుడు జడ్జిలు లేరండి, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఇలాగే ఉంటాయమ్మా. కొంచెం టైం పట్టినా నీకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఆ వచ్చిన అమౌంట్ అంతా కట్టడం అనేది, లేదా జైలు కన్నా వెళ్తాడు. అలాంటి వ్యక్తి భార్య పిల్లల్ని పోషించలేకపోతే జైలు కన్నా వెళ్ళాలి తప్ప నువ్వేమి ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వేరే కంట్రీ పారిపోతాడేమో, మళ్ళీ మలేషియా వెళ్ళిపోతే నీ కేసులన్నీ పెండింగ్ ఉంటాయి. అలా వెళ్లకుండా ఉండడం కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాస్పోర్ట్ సరెండర్ చేయించమని అడగాలి. ఓకేనా? ఏమండి ఇప్పుడు ఈ కేసులు ఫైల్ చేశాను, మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చే టైంకి మళ్ళీ వెళ్ళిపోతాడేమో, పాస్పోర్ట్ సరెండర్ చేయించుకోండి అని అడగండి. ఒకవేళ అతనికి రన్నింగ్లో పాస్పోర్టు వీసాలు ఉంటే. మేడం అవన్నీ కొలాప్స్ అయిపోయినాయండి, వాడు మళ్ళీ వెళ్ళడు అంటే రిలాక్స్ అమ్మ. నువ్వు చేయాల్సిన పని డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి ఫైల్ చేయండి. అందులోనే కాపురానికి తీసుకెళ్ళమనే ప్రొసీడింగ్స్ కూడా నడిపించు. ఒకవేళ అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఆ డైవర్స్ కేసు కూడా నువ్వు ఫైట్ చేయమ్మా. అంత త్వరగా విడాకులు రావు. ఒకవేళ మొత్తం ఇద్దరు నువ్వు కూడా వెక్స్ అయిపోయావు, ఇప్పుడు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ ఫైటింగ్ చెప్పా. నువ్వు కూడా డెసిషన్ తీసేసుకున్నావు, ఈ వేస్ట్ గార్డ్ కోసం నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, నేను కొత్త లైఫ్ చూసుకుంటాను, లేదా ఏం అవసరంలా పిల్లని చూసుకుంటూ గౌరవంగా కూడా నువ్వు బతకొచ్చు. అలా అని కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు కదా. ఈ కోర్టుల చుట్టూ తిరగడం వల్ల, ఒక్క నిమిషం నాన్న, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు నీకు. సో అలాగే వర్క్ కూడా రెగ్యులర్ గా చేసుకోలేవు, పిల్లని చూసుకోవాలి. ఇన్ని రకాల పనుల మీద లీగాలిటీ నీకు కొంచెం హెల్ప్ రాలేదు అని అనిపించవచ్చు, కానీ నీ ఫైటింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా. అలా చేయటం వల్ల సెటిల్మెంట్ అవుతుంది. కనీసం ఫైన్ రూపంలో అతని దగ్గర నుంచి నువ్వు కాంపెన్సేషన్ వసూలు చేయగలుగుతావు. ఇన్ కేస్ కాదు అనుకుందాం, మెయింటెనెన్స్ పిల్ల మేజర్ అయ్యేదాకా వస్తుందమ్మా. అలాగే పిల్ల చదువుకి సంబంధించిన స్కూల్ ఫీజులు, మెడికల్ అవన్నీ కూడా డీవీసీ కేసు ద్వారా అడగడానికి నీకు రైట్స్ ఉన్నాయి. సో ₹1 కట్టడం అంటూ స్టార్ట్ అయినాక వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అది ఏ సెటిల్మెంట్ అయినా కానీ ఆ రోజు ఒప్పుకొని పీడా వదిలించుకో. మనిషి ఇప్పుడు పెళ్లి చేసుకొని జీవితకాలం కోర్టుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కాదు కదా కర్మ. ఇక ఒకవేళ నువ్వు అడ్వకేట్స్ని మెయింటైన్ చేసుకోలేక ఫీజులు కట్టలేకపోతే నీ కేసులు రన్నింగ్ ఉన్న కేసుల్లో జడ్జి గారు వచ్చినప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టమని రిక్వెస్ట్ చేసే రైట్స్ నీకుంటాయి. ఓకేనా? ఇలా ప్రొసీడ్ అవునానా? ఆల్ ది బెస్ట్ అమ్మా, టెన్షన్ పడమాకు. ఓకే రమ్య గారు, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.